ప్రభుత్వ బడి సత్తాకి చిరు సత్కారం. ఇది కేవలం సత్కారం కాదు, ఇది తల్లిదండ్రుల కన్నీళ్లకు ఆనంద భాష్పాల నీరాజనం, ఉపాధ్యాయుల కఠోర శ్రమకు దక్కిన గౌరవం. అవును, ఉత్తరాంధ్ర తీరాన ఉవ్వెత్తున ఎగిసిన ప్రభుత్వ బడుల ప్రతిభా తరంగాలు, చదువు కొనలేని పేద కుటుంబాలు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠ్యాంశ బోధనలో మేటిగా శ్రమనే నమ్ముకుని అవకాశాలను అందిపుచ్చుకుని బీరతిలకం దిద్దుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. 2026 మే 3న విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో ఒక అద్భుతమైన క్షణం చరిత్రలో నిలిచింది. ఉత్తరాంధ్ర 6 జిల్లాల నుంచి 10వ తరగతిలో టాప్ 10గా నిలిచిన 68 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను గౌరవించేందుకు ప్రభుత్వ విప్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారి ఆధ్వర్యంలో చిరు సత్కారం కార్యక్రమం ఘనంగా జరిగింది. మెరిట్ సర్టిఫికెట్, నగదు బహుమతి, శాలువతో సత్కారం మాత్రమే కాకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వారిని తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ విందును పంచుకుంటూ, ఇది కేవలం చిరు సత్కారం కాదు, ప్రభుత్వ విద్యకు లభించిన మహా గౌరవం అని భావించి సంబరాలను అంబరాలంటేలా ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ విజయం యాదృచ్ఛికమా అంటే, ఈ విజయాల వెనుక నారా లోకేష్ గారి ప్రోత్సాహం, విద్యాశాఖ ప్రణాళికాబద్ధ చర్యలు, 100 రోజుల కార్యాచరణ, షైనింగ్ స్టార్ రైజింగ్ స్టార్ కార్యక్రమాలు అన్నీ ఫలితాల విజయ కేతన శబ్దాన్ని ప్రతిధ్వనించడంలో తమ వంతు పాత్రను బలంగా పోషించాయి. ఇక ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై ప్రభుత్వ విద్యలో వస్తున్న మార్పులను ప్రశంసించారు. ప్రభుత్వ బడి అంటే చదువుతో పాటు ఉన్నత విలువలు, ఆత్మవిశ్వాసం నింపే ఒడిగా, అరుదైన అవకాశాలతో భవిష్యత్తును నిర్మించే గుడిగా నిలుస్తుందని ఆ 68 మంది విద్యార్థులు ప్రభుత్వ బడి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే, అవకాశం ఇస్తే ప్రతిభ వికసిస్తుంది, నాయకత్వం నిర్ణయాత్మక పాలన అందిస్తే విద్య అద్భుతాలు సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ బడి ఇప్పుడది పేదోడి ఎంపిక కాదు, ప్రతిభకు పట్టం కట్టిన సర్కారీ సంస్థానం. This was the first step to build our career. We could feel a bit encouraged to get successful in our future, and also it gives a lot of encouragement and inspiration for the upcoming students. So I would like to thank for organizing such a wonderful event, sir.